ఒక టీచర్ ఆవేదన ఇది. మమ్మల్ని చంపడం ఎందుకురా? మీ అమ్మా నాన్నలు జన్మనిస్తే ఆ జన్మకు అర్థం పరమార్థం తెలిపేది మేమే. అమ్మా నాన్నకు ప్రతిరూపం మాలో చూసుకోండిరా. అరే ఒరే మిమ్మల్ని పిలుస్తూ ఉంటే అది మీలో మా కన్నపిల్లలను చూసుకునే చనువు మాకుంటుంది. తప్పు చేస్తుంటే చూడలేం, చెడిపోతుంటే బాధపడతాం. మీరు బాగుండాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మీ బాగు కోసం తిడతాం, ఇంటికెళ్ళి బాధపడతాం, కొడతాం. అన్నం తినేటప్పుడు ముద్ద ముద్దకు ఆవేదన చెందుతాం. అమ్మా నాన్నలను చంపేసి, గురువులను హత్య చేసి, అక్షరాలకే కాదు మీ జీవితాలకు రక్తపు మరకలను అంటించకండి. నువ్వు నమస్కారం పెడితే ఒళ్ళంతా పులకరింత, సార్ సార్ మేడం మేడం అంటూ వెంట తిరిగితే తల్లి కొంగు పట్టుకొని తిరిగే మా పిల్లల్లాగే, నాన్న చెయ్యి వదలని బిడ్డల్లాగే అనుకుంటాం. చెప్పినట్లు విన్నప్పుడు, చక్కగా చదువుకున్నప్పుడు, మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు ఎంతో మురిసిపోతాం. అనుక్షణం పొంగిపోతాం. బాగు చేయడానికి 100 మాటలు చెబుతాం. కానీ నువ్వు చెడిపోవడానికి ఒకే ఒక దారి సెల్ ఫోన్. అది నీకు, నీ భవిష్యత్తుకు దిగుదలకు శత్రువుగా మారింది. నీ తల్లిదండ్రులు నీ చేతిలో పెట్టేది వాళ్ళ కొంప ముంచే సెల్ బాంబ్ అని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్నసరికి అంతా చేజారిపోతున్నది. అది నీలో అశ్లీలత, అహంకారం, రాక్షస గుణాలకు ఊపిరిపోస్తున్నది. విలువలకు, సంస్కారాలకు, మంచికి, మానవత్వానికి ఉరివేస్తున్నది. ఆ చేతిలో జ్ఞానము అదే, ఆ అజ్ఞానం కూడా అదే. ఏ మూర్ఖం ఎంచుకుంటావో ఆ ఎంపిక నీదే. ఇదండి ఒక టీచర్ ఆవేదన. ప్రస్తుతం తన కళ్ళ ముందరే చెడిపోతున్నటువంటి విద్యార్థులను తలుచుకొని పడుతున్నటువంటి వైనం. గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.